పొగడ్తలంటే పడనివారు ఎవరుంటారు? చివరికి మీరు పొగడ్తలకు పడే రకం కాదు సార్ అనే పొగడ్తకైనా గ్యారంటీగా పడిపోతారు. కానీ తెలుగులో ఇప్పుడిప్పుడే మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకుంటున్న హీరోయిన్ రెజీనా. తిను మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడుతుంది. పొగడ్తలంటే తనకు గిట్టదని చెప్పడం లేదు, కానీ అలా పొగిడేవారు మాత్రం నాకు మహా చిరాకు, కోపం వచ్చేస్తుంది అని సీక్రెట్ చెప్తుంది. ఇంతకు ఆమెకు అంతగా కోపం తెప్పించే ఆ పొగడ్త ఏంటా అనుకుంటున్నారా? రెజీనా పక్కింటి అమ్మాయిలా ఉంటుంది అని ఎవరైనా కితాబు ఇవ్వడమే. నిజానికి తెలుగు హీరోయిన్లకు సంబంధించినంత వరకు ఇది చాలా గొప్ప పొగడ్త కిందే లెక్క. హీరోయిన్ పక్కింటి అమ్మాయిలా ఉంది అంటే గనక ఆ అమ్మాయి చేతిలో పుష్కలంగా అవకాశాలు కలిగి ఉండగలిగ అర్హత, తెలుగుదనం మూర్తీభవించినట్లు అమ్మాయి అనే లెక్కలో అందరూ అనుకుంటారు. అమ్మాయి బాబు బొమ్మలా ఉంది అనే పొగడ్త ఎలాగో ఇది కూడా అంతే. అయితే ఆ పొగడ్త మాత్రం ఆమెకు ఇష్టం లేదట. ఈ పక్కింటి అమ్మాయి అనే ట్యాగ్ లైన్ల వల్ల తనకు అన్ని మూసపాత్రలే దక్కుతున్నాయని, దీనివల్ల కెరియర్లో వైవిధ్యాన్ని నష్టపోవాల్సి వస్తుందని ఆమె అంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో ఈ అమ్మాయి గ్లామర్ పాత్రలు చేయడానికి పనికిరాదు అని చాలా మంది కామెంట్ చేసేవాళ్ళు. వాళ్ళ అభిప్రాయం తప్పు అని నేను నిరూపించదలుచుకున్నాను. ఇలా వరుస అవకాశాలు చాలా హ్యాపీగా ఉన్నాయంటోంది రెజీనా. ప్రస్తుతం సాయి ధర్మ తేజ్తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేస్తున్న ఆమె తరువాత గోపీచంద్, మంచు మనోజ్లతో చిత్రాలు చేయాల్సి ఉంది. ఆ తరువాత మంచు విష్ణుతో 4వ సినిమా కూడా ఉందట. రెజీనా పక్కింటి అమ్మాయిలా ఉంటే ఏంటి, హాట్ బేబ్లా ఉంటే ఏంటి, సక్సెస్లు సాధిస్తున్నంత వరకు, మంచి సినిమాల్లో నటిస్తున్నంత వరకు ఆమె కెరియర్ గ్రాఫ్ బాగున్నట్లే కదా.